చేస్తున్నాం. ఎస్ తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఎస్ తిరుపతిరావు గారు చెప్పండి. మనం క్లియర్గా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన అనలిస్ట్ చెప్పిన అంశాలను కూడా మనం విన్నాము, అదేవిధంగా వైసీపీ ఏమంటుందో కూడా విన్నాం. సో కూటమి ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, అటు విజయవాడకు కొత్త కష్టం తెచ్చే కుట్ర జరిగింది, అదేవిధంగా ఖచ్చితంగా ఈ ఢీకొట్టిన ఉదంతంలో కుట్ర ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఆ రకంగానే విచారణ ముందుకు సాగుతుంది. కానీ ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పినట్లుగా ఏదైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయడం, ఈ విషయంలో ఆ రకంగా చర్యలు టెర్రరిస్టుల లాగా చూడడము, ఆ రకంగా యాక్షన్స్ మాత్రం తీసుకోవట్లేదు, మాటలు వరకు ఉంటున్నాయి కానీ చేతలు మాత్రం ఆ రకంగా లేవు అనేది కూడా ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో నిష్పక్షపాతంగా జరుగుతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఒక్క విషయం ముందు మనం గమనించాలండి. ఎదటి వ్యక్తుల తాలూకా ప్రవర్తన ఆధారంగానే మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ మనం డిబేట్ లో మీతో పాటు 5 ఉన్నాం. పరస్పరం మన తాలూకా వ్యవహారం శైలి ఎలా ఉంటుందో కొనసాగేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా ప్రతిపక్షం తాలూకా ఆలోచన, పక్షం తాలూకా ఆచరణ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అధికార పక్షం ఆలోచన కూడా దానికి ధీటుగానే ఉంటుంది. ఆ నేపథ్యంలో వస్తున్నటువంటి నేను ఇవాళ హెడ్డింగ్ గా చూపిస్తాను. ఇది రోజు వస్తున్నదే. ఇది ఏం హెడ్డింగ్ అండి? నేను ఏమి అంతకంటే ఎక్కువ ప్రస్తావించను. ముంచింది ప్రభుత్వమే, ప్రభుత్వం ముంచింది. పోనీ దానికి కారణం ఏం చెప్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించారు అక్కడ ఎవరెవరు ఇల్లు ఉన్నాయని. అవి ఇవాళ కట్టుకున్న ఇల్లు ఏం కాదు, రాష్ట్ర విభజన కంటే ముందు కట్టుకున్నటువంటి ఇల్లులే. పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి అది మునిగిపోకుండా ఉండడానికి విజయవాడను ముంచేశారు. ఇది కదా ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది కరెక్టా? దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఇప్పుడు ఒక విషయం ఇంకా లోతుకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయనేమో ఇంటికి వెళ్లకుండా ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. ఆయనకి ఇల్లు లేదు పాపం, ఇల్లు ఉండాలనేసి అంటే ఇల్లు కరువు. ఏం చేస్తారు? ఇవి ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రత్యారోపణలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఒకటోది. రెండవదంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ మనం చర్చించుకుంటున్నటువంటి ఏదైతే 3 పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టడం అయితే ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మనం ఒకసారి చర్చించుకుంటే, ఒకటి దానికి ఉన్నటువంటి రంగులు. ఇప్పుడు అవి ఏమన్నా ఇందాక పెద్దలు ఎవరో మాట్లాడారు, సోదరులు వైసీపీ సోదరులే మాట్లాడారు, నాగేశ్వరరావు. ఏది వాళ్ళు ప్రచార యావ కోసం వాడుకున్నటువంటి రేషన్ సరుకులు డెలివరీ వ్యాన్లకు సంబంధించి దాని మీద ఉన్నటువంటి రంగుల గురించి వారే మాట్లాడారు. దానికి నదిలో ఉన్నటువంటి పడవలకు కూడా మనం కలుపుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నదిలో ఉన్న పడవ ఇవంటే కొన్ని సరే మీరే వేశారు కాబట్టి సరే అది వేరే అంశం. మళ్ళీ ఆ 1 ఏళ్ళు మాదికి చూపిస్తే 3 ఏళ్ళు మీదుకే చూపిస్తాయి, అది పక్కన పెడితే నదిలో ఉన్న వాటికి వేసుకున్నారు అనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా వీరాభిమానులు అయి ఉంటారు వైసీపీకి, లేదా వైసీపీ ద్వారా లబ్ధి పొంది దానికి సంబంధించినటువంటి అనుమతులు లేకపోయినట్టు ఆ బిజినెస్ లో సంబంధించినటువంటి ఏదన్నా వాళ్ళకి పై చేయో లేకపోతే ఆదాయ వనరు ఏదో ఉంటే గానీ ఎవరు అలాగే వేసుకోరు. సో ఆ నేపథ్యం ఒకటి. రెండోది, ఈ 3 పడవలు పెద్దలు కృష్ణాంజనేయులు గారు కోట్ చేశారు, నాకు కూడా గుర్తుంది. గతంలో కూడా ఒక పడవ వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఢీకున్నటువంటి సందర్భం ఉంది. ఆ రోజు ఏమి అక్కడ డ్యామేజ్ కూడా జరగల. సరే ఒక పడవ అంటే ఏదో పొరపాటున లంగర్ వేయడంలో తేడానో లేకపోతే అధిక వర్షాల వల్ల వచ్చిన వరదలో లేకపోతే మరొకటి ఆ రోజు సరే ప్రతిపక్షం ఏమన్నది, ఇప్పుడు ఇవాళ వైసీపీనేమో ఇంకా ఈ ముంచింది ప్రభుత్వం అనడానికి తప్పడుతున్నాం తప్పిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుందని అనమని మేము కోరం కదా, కోరాల్సిన అవసరం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఖచ్చితంగా విమర్శించాలి, అది నిర్మాణాత్మకంగా ఉండాలా, ఆచరణాత్మకంగా ఉండాలనేదే గాని వద్దని చెప్పం కదా. సరే అయిపోయింది పక్కన. ఇవాళ ఏం జరిగింది? సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 పడవలు వచ్చి గుద్దాయి, 3 పడవలే అక్కడ ఉన్నాయి, 2 పడవలు తీశారని చెప్పేసి కూడా ఏదో వాదనలు కనబడుతుంది. ఉన్న 3 పడవలు కూడా ఇప్పుడు
ఎన్నడూ లేనటువంటి 120 సంవత్సరాల చరిత్రలో రానటువంటి వరద వచ్చినటువంటి సందర్భంలో ఏ బోటు ఓనర్లైనా సరే అంత అజాగ్రత్తగా లంకర్ వేయకుండా ఏదో తాడుతో కట్టేస్తారా? దాని గురించి కూడా క్లియర్ గా ఇందాక కృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే ఆ అది ఏదైతే ఇసుకను తరలించడానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కూడా వాటికి లంగర్ వేయర్ అంటూ కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ అవి మునిగిపోతే ప్రమాదం కాబట్టి వాటికి లంగర్ వేయర్ అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను చెప్తానండి. అది సాధారణ పరిస్థితుల్లో, నేనేం కాదనట్లా. ఇప్పుడు సాధారణ పరిస్థితులు వేరు, అసాధారణ పరిస్థితుల్లో ఆ విధంగా విడిచిపెట్టరు. దానికి తగినటువంటి, అలా అయితే మిగతా బోట్లు ఎందుకు వదిలేదండి? ఈ మూడు గాని 5 గాని కాదు కదా అక్కడ ఉన్నవి. మిగతా వాటికి రక్షణ చర్యలు తీసుకున్నారు, అవి ఎందుకు వచ్చేలేదు? సో ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో. రెండోది, అవి వచ్చి గుద్దిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి వాటి సాధారణ పరిస్థితుల్లో ఏదైతే గతంలో కూడా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఇది కావాలని చేసిందని కాదని చెప్పేసి నేను కాసేపు అంటూనే కొన్ని ఆధారాలను మనం మాట్లాడడానికి ఇవాళ వచ్చి గుద్దాయి అనుకోండి, ఎంత డ్యామేజ్ జరిగిందండి. అవి ఇవాళ మనం రీప్లేస్ చేస్తున్నటువంటి ఆ కాంక్రీట్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయండి, అవి ఏమీ అంత తక్కువ బలహీనమైనటువంటివి కాదండి. చాలా తీవ్రమైన ఒత్తిడితో గుద్దితే గనక అవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే ఇవాళ 1-2 ఏవైతే హిట్ ఇచ్చాయో ఆ హిట్ ఇచ్చినవన్నీ కూడా పాడవల, ఎందుకంటే బలంగా ఉంటాయి. ఇవాళ రీప్లేస్ చేసేవి కూడా అంతే బలమైనటువంటి టెక్నాలజీతో దాన్ని రీప్లేస్ చేస్తారు తప్పిస్తే ఏదో మామూలుగా మన ఇళ్ల కోసం వాడే కాంక్రీట్ తోని, ఇళ్ల కోసం వాడే ఇనుప చువ్వలతో చేసే స్లాబ్స్ పెట్టరండి అక్కడ. వాటికంటూ కొన్ని ఇతిబద్ధంగా ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దానికి ఆధారంగా చేస్తారు. మరి అటువంటివి కూడా పగిలిపోయాయి అనేసి అంటే ఖచ్చితంగా సస్పెక్ట్ చేస్తారు. ఇది ప్రాథమిక ఆధారాల అంశంగా సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి నేను మళ్ళీ మొదటికే వస్తున్నాను నేను. ఇప్పుడు ప్రభుత్వం, ప్రతిపక్షము ఒకవైపేమో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా కనబట్టలేదు, సరే కదా, ఒక గుడ్డ కాల్చి మేలేసేస్తున్నారు, వెళ్ళిపోతాం. నేను ఇంకోటి కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉన్నారు, ఆయనే వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఎవరు డిమాండ్ చేయరు. సరే, ఆయన బాధలేవో ఆయన పడుతున్నాడు, ఆయన తంటాలు పడుతున్నాడు. రేపు గుంటూరుకు వచ్చేది కూడా అదేదో పరామర్శకు రావట్లేదు, ఆయన సంబంధించిన పాస్పోర్ట్ వ్యవహారం లేకపోతే 4 రోజులు అయ్యేది, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి, ఇవన్నీ వేరే అంశాలండి. నేనేమంటానండి అంటే ఆయన రావాల్సిన పనిలే. కింది స్థాయిలోనే ఎక్కడైనా ఒక వైకాపా నాయకులు, హేమహేమి నాయకులు ఉన్నారు అక్కడ. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు నోరేసుకొని పడిపోయిన వాళ్ళు కానీ, లేకపోయినట్టయితే పెద్ద నాయకులు అని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉన్నారు కదా. ఏ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరు మా దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఒకరిద్దరు కనబడతారు, లేకపోతే రాయలసీమలో ఎక్కడ ఒకరిద్దరు కనబడతారు, కానీ మిగతా నోరేసుకుని పడిపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ పడిపోతారని చెప్పం కదా. మా ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, ఏమన్నా ఆయన నోరేసుకుని పడిపోతాడని చెప్పగలమా? అంటే ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్లుగా మీరు కూడా అటు వైకాపా నేతలు ఎవరు కూడా ఫీల్డ్ లో ఉపయోగపడట్లేదు అంటారా? డెఫినెట్ గా లేరండి. ఉపయోగపడితే మేము స్వాగతిస్తామండి, డెఫినెట్ గా లేరు. సరే, ఉండకపోవడం అనేది వాళ్ళ తాలూకా స్వాగతానికి వదిలేస్తాం, అది కూడా మేము చెప్పాం. కానీ ఈ ఆరోపణలు చేసేటప్పుడు ఈ స్థాయిలో చేస్తే, ఈ స్థాయిలో నేను ఇప్పుడు చూపించినటువంటి హెడ్డింగ్లు పెడితే, ఈ నేపథ్యంలో వచ్చినటువంటివి. రెండవది, ఆ ఇన్సిడెంట్ సంబంధించి చూసుకుంటే ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఎవరైనా నిర్ణయానికి రావచ్చు, అది ముఖ్యమంత్రి అనకూడదు అనేది ఎక్కడా లేదు. ఎందుకని అంటే నేనంటే దానికి అంత క్రెడిబిలిటీ రాదు, మా సోదరులు కిరణ్ అనేసి అంటే దానికి అంత క్రెడిబిలిటీ రాదు. ఎందుకని అంటే ఆ దర్యాప్తులో కూడా దానికి సంబంధించినటువంటి సీరియస్నెస్ రావాలనేసి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు అన్నారు. ఉన్నది అని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి అరెస్ట్ చేశారా? లేదు కదా. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాధారాల ఆధారంగా ఎవరైనా మాట్లాడతారు. పైగా అటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ అది. ఒకవైపు వరదలు ముంచుకొచ్చేస్తుంటే మీరేమో ఆయన ఇల్లు కాపాడుకోవడానికి ఇల్లు డైవర్ట్ చేశాడు, బుడమేరు లేకపోతే దానికి ఉన్నటువంటి గండ్లు పడినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకి అసలు దానికి సంబంధం. ఒకవైపు ఏమో అమరావతి ఏమో మొత్తం మునిగిపోయిందని చెప్పేసి విజువల్స్, పాతవి కొత్తవి దూరానివి దగ్గరవి అన్ని కలిపి పెట్టేస్తారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటివే వస్తాయి. నేను అదే చెప్పాను, నా ఎదురుగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడితే దాని స్థాయిలోనే నేను మాట్లాడేది ఉంటది. ఇవాళ కూడా అదే జరిగింది. అంటే ఇట్ మే బి ఇందాక ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు, ఏదైతే ఇద్దరు దొరికారో వాళ్ళిద్దరిని ఏమి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద అక్కడ ఏమి అరెస్ట్ చేయలేదే.
చేయలేదే. అదుపులో తీసుకున్నారు, విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా ఎవరికి ఏ అనుమానాలు